ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి టిప్పర్లో. అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఇది 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేవు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్ని మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు కండక్టర్ చెప్పిన మాట. 9 ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్ ఉన్నాయి. అది నాకు మీ ద్వారా తెలిసింది. ఇది అది కూడా మన ఫస్ట్ అది హాస్పిటల్ ఇక్కడ చెవేలా గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అక్కడ కూడా మనం వెళ్ళి ఎలా ఉన్నారు ఇంజూర్డ్ వాళ్ళు, ఏమైనా మంచి ట్రీట్మెంట్ కావాలా అది కూడా చూస్తున్నాను. మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడ ఏం లేదు.